ముఖ్యంగా యువజనం, మీరు దయచేసి గుర్తుంచుకోండి, యేసు ప్రభువును మీరు అంగీకరించిన తర్వాత, రక్షణ అనుభవంలోనికి వచ్చిన తర్వాత మీ చేత పొరపాటు జరిగితే, ఆ పొరపాటు మీరు గమనిస్తున్నారు అని అంటే, ఆ పాపాన్ని మీరు విసర్జించాలన్న కోరికను మనసులో కలిగి ఉన్నారు అని అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, ప్రభువు కృపను మీరు అర్థం చేసుకున్నారు అని అర్థం. ప్రభువు మీ కొరకు తన ప్రాణం పెట్టాడు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు అని దాని అర్థం. అందుకని మొదటి యోహాను పత్రికలో పాపములో పడి ఉన్నవాడు అన్నటువంటి మాట ఉపయోగించడం జరిగింది. దోస్ హూ కంటిన్యూ టు రిమైన్ ఇన్ సిన్ అన్నటువంటి మాట ఉపయోగించడం జరిగింది. పాపములో పడటము అన్నది స్వాభావికంగా జరిగినప్పటికీ, ఆ పాపాన్ని ప్రేమిస్తూ ఆ బుడత కుంటలోనే ఉండటానికి ఇష్టపడేవారు తమ రక్షణ జీవితంలో వెనకడుగు వేస్తారు. ప్రభువు ఇచ్చినటువంటి ఆ క్షమాపణను నాకు వద్దు అని ప్రభువుతో చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతేకాని ప్రభువు మనల్ని క్షమించకుండా, ప్రభువు మనల్ని విడిచిపెట్టేటటువంటి క్షణము ఏది ఉండదు. ఇది దేవుని వాక్యం చెప్పేటటువంటి సత్యం.